విశాఖ పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంకు ఆనుకుని ఉన్న పార్క్ స్థలాన్ని ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని సిపిఎం ఆరోపించింది. 40 ఏళ్ల నాటి పార్కు రూపురేఖలు మారుస్తూ అక్కడ వాణిజ్య నిర్మాణాలు చేపట్టేందుకు స్థానిక కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. పార్కు స్థలాన్ని పరిశీలించిన సిపిఎం నాయకులు, స్థానిక ప్రజా సంఘాల ప్రతినిధులు దీనిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కును యథాతథంగా కొనసాగించాలని సిపిఎం మదిల్పాలెం జోన్ నాయకుడు కృష్ణ స్పష్టం చేశారు. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి పార్కు స్థలాన్ని మున్సిపల్ కాంప్లెక్స్, వార్డు ఆఫీసు, సచివాలయం ఆఫీసుల కింద, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం అనేది ఈ వార్డు కార్పొరేటరు నిర్మించడం కోసం తీవ్ర ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇది ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం కూడా కేటాయించినటువంటి స్థలం. ఈ పార్క్ని మొత్తం కళాభారతి కోసం, కళాభారతి ఉన్నటువంటి ప్రాంతం కానీ, అలాగే బిల్డింగ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఇదంతా కూడా ఒకప్పుడు పార్క్గా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వేదిక కోసం కళాభారతికి కొంత స్థలాన్ని కేటాయించారు. ఈరోజు కళాభారతి కూడా ఆ స్థలంలో బిల్డింగ్ కట్టి కమర్షియల్గా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే పార్కు స్థలంలో వాణిజ్య సముదాయాలు, భవనాలు కూడా కట్టి ఈరోజు కిందన కమర్షియల్ కాంప్లెక్స్ల కింద వాడుకొని చిన్న బిల్డింగుల్లోని వార్డు సచివాలయం, వార్డు మున్సిపల్ వార్డు ఆఫీస్ కింద వాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం మూర్తి యాదవ్ ఈ వార్డు కార్పొరేటరు పార్కు స్థలాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు పార్కు స్థలాన్ని భవన సముదాయాల కోసం అదనంగా 12 అడుగులు ఎప్పుడైతే దీన్ని ప్లాన్లో పొందుపరిచి ప్లాన్ రప్పించుకోవడం అనేది జరిగింది. ఈ 12 అడుగుల స్థలాన్ని కనీసం దీన్ని కాపాడుకుంటామని చెప్పి ఈ పార్క్ అసోసియేషన్, కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ అడ్డుకున్న క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి కళావేదిక అయితే ఉందో, కళావేదిక ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండకూడదని చెప్పి దాన్ని పడగొడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఆ రకంగా నిన్న మున్సిపల్ జోన్ 3 అధికారులతో వచ్చి పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ కళావేదిక కట్టింది కూడా కార్పొరేషన్ కట్టింది తప్ప ఈ అసోసియేషన్ వాళ్ళు కట్టింది కాదు. అలాగే ప్రతి పార్కులో కూడా ఈరోజు కళావేదికలు అనేది ఉన్నాయి. ఈ పార్కును కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి కార్పొరేటరు ఈరోజు పర్యావరణాన్ని కాపాడాల్సిన కార్పొరేటరు పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, ఈ పార్కులు అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం అనేది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే భవన సముదాయానికి కేటాయించారో ఆ స్థలాన్ని కూడా పార్కుకి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం వాకింగ్ ట్రాక్ అది కట్టి ఈ పర్యావరణాన్ని కాపాడే విధంగా పార్కుని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉండే విధంగా ఉండాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పార్క్ స్థలాన్ని కానీ ఆక్యుపై చేసినట్టయితే దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి, ఈ కాలనీ ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.